6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 108 దివ్య దేశాల దర్శనం మనం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు మనం తిరువల్ల అనే ఈ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుందాం. తిరువల్ల అనేటప్పటికీ ముందుగా దీని ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుని ఆ తర్వాత ఆ ప్రత్యేకతలు అక్కడ ఎందుకున్నాయో చెప్పుకుందాం. బోల్డ్ అనే కథలు, బోల్డ్ అనే నిదర్శనాలు ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి అంటే ముడిపడి ఉన్నాయి అని చెప్పుకోవాలి. సరే, ముందుగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ స్వామివారు శ్రీ మహావిష్ణువులాగా శంఖము చక్రము ఇవి ధరించి ఉన్న చేతిలో అన్నపు ముద్ద అన్నది ధరించి ఉంటారట. అంటే ఆ అన్నం ఏ అన్నం అంటే ఆవకాయ అన్నమాట. మరి ఇలా విష్ణుమూర్తి ఆవకాయ అన్నాన్ని ఎందుకు పట్టుకుని ఉంటారు అన్నది ఒక విశేషం. ఇక్కడ అంటే ఇది వైష్ణవ క్షేత్రం అయినా ప్రసాదంగా విభూతి ఇస్తారు. దీన్ని అందరూ కూడా చక్కగా భక్తితో వాళ్ళు స్వీకరించి వాళ్ళు పెట్టుకోవడం, అలాగే ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ చాలా జాగ్రత్తగా దాచుకోవడం పూజా మందిరంలో జరుగుతూ ఉంటుంది. ఇక ప్రతిరోజు స్వామివారికి కథకళి నృత్యం అన్నది అక్కడ ప్రదర్శన జరుగుతుంది. అంటే నైవేద్యంగా స్వామివారికి నివేదించడం అన్నమాట. కథకళి నృత్యాన్ని నివేదిస్తారు. ఇంతేనా కాదు, ప్రతిరోజు స్వామివారికి ప్రసాదం పెట్టినప్పుడు ఈ ఆవకాయ అన్నంతో పాటు అరటి పళ్ళు పెడతారు. పుణ్యతిథుల్లో అయితే 12,001 అరటి పళ్ళు ఇది లెక్క అనమాట. ఈ అరటి పళ్ళని అంటే 12,000 అరటిపళ్ళు అంటే మనం ఆలోచించుకోవచ్చు. అన్ని అరటిపళ్ళు తెచ్చి నివేదన చేస్తారు. అది కూడా అరెక అనే ఒక ఆకు. అంటే ఈ అరెక ఆకు అనేటప్పటికీ మట్టల్లా ఉంటాయి. ఒక రకమైన తాటి వృక్షం అని చెప్పుకోవాలి. మనం ఈరోజు బయట మనం ఎక్కడికైనా అంటే వెళ్ళి భోజనాలు చేసినప్పుడు మనకి కొద్దిగా గట్టిగా కనిపించినట్టుగా ప్లేట్స్ అన్నవి ఉంటూ ఉంటాయి కదా. ఈ అరెక మట్టలతోనే ఆకులతోనే అవి తయారు చేస్తూ ఉంటారు. ఎండిపోయిన తర్వాత వాటితో తయారు చేస్తూ ఉంటారు. అలా దీన్ని అరెక వృక్షము ఏదైతే ఉందో అది తాటి వృక్షంలా ఉంటుందన్నమాట. దాని ఆకులు ఈ రకంగా ఉపయోగపడుతున్నాయి, నేటికి మనం చూడొచ్చు. ఇటువంటి ఈ అరెక ఆకులో మాత్రమే ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెడతారు, అరటిపళ్ళు పెడతారు. ఇంతేనా కాదు, ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు 3 రకాలుగా ఆయన రూపము అన్నది మారుతూ ఉంటుంది. అంటే ఆ రకంగా తయారు చేస్తారనమాట. ఒకటి, పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు ఆయన బ్రహ్మచారి రూపంలో మనకి కనిపిస్తారు. ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆయన గృహస్థుగా కనిపిస్తారు. సాయంత్రం నుంచి రాత్రి, ఇంకా చెప్పాలి అంటే మన్నాడు ఉదయం వరకు ఆయన సన్యాసిగా కనిపిస్తారు. ఈ 3 అవస్థలలో స్వామివారిని ఇక్కడ చక్కగా అంటే అలా తయారు చేసి దర్శనానికి మనందరికీ అంటే భక్తులకి లభ్యమయ్యేటట్టుగా స్వామివారిని అలా చూపిస్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఈ ఒక్క ఆలయానికే ఉన్నాయి. మరి ఈ ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుంటూ ఒక్కొక్క ప్రత్యేకత గురించి చెప్పుకుంటూ అన్నట్టు ఇక్కడ స్వామివారితో పాటు సుదర్శనుడు అంటే సుదర్శన చక్రం అని అంటాం కదా, స్వామివారు ధరించటం అని కాకుండా సుదర్శనుడు అని ప్రత్యేకంగా పక్కన సుదర్శనుడికి ఒక హోదా ఉందన్నమాట. అలా స్వామివారిని పూజించిన వాళ్ళందరూ ఖచ్చితంగా సుదర్శనమూర్తికి కూడా ఇక్కడ పూజలు చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు కదా, మరి ఒక్కొక్క ప్రత్యేకతకి సంబంధించి ఒక్కొక్క కథ అన్నది ఇక్కడ ముడిపడి ఉంది. ముఖ్యంగా వైష్ణవ ఆలయాలు అంటే అప్పట్లో అయితే శైవం వైష్ణవం అనేటట్టుగా వర్గాలుగా విడిపోవడము. ఎవరైతే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణు పేరు కూడా వింటే మహాపాపం అని భావిస్తూ ఉండేవారు. ఎవరైతే వైష్ణవులు ఉంటూ ఉండేవారో వారు ఓం నమ శివాయ అని మేము వినకూడదు అని అనుకుంటూ ఉండేవారు. అటువంటి చాదస్తం అప్పుడే కాదు ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాలలో కొంతమంది హృదయాలలో ఇంకా ఉంది. కానీ పరబ్రహ్మ స్వరూపం ఒక కాంతి రూపం కదా, భగవంతుడికి ఎప్పుడూ అలాంటి భేదములు ఉండవు, విభిన్న రూపాలు ఉంటాయి. దేనికోసం అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇవ్వడానికి, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పాఠం నేర్పించడానికి, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క భక్తుణ్ణి
ఆ రూపంలో వచ్చి ఆదుకుని కొంతమంది రాక్షసుల్ని సంహరించడానికి ఒక్కొక్క రూపం మారుస్తూ ఉండాలి కదా, అలా అన్నమాట. కాకపోతే భగవంతుడు అన్నవాడు ఒక్కడే, అందుకే శివుడు అన్నా విష్ణువు అన్నా ఒక్కటే. ఇది మీకు ఎలా చెప్పాలి నేను, మీరు అర్థం చేసుకోండి అనేటట్టుగా ఈశ్వరుడు ఇక్కడ నిరూపణ చేసి నేను విష్ణువు ఒక్కటే అని చెప్పిన స్థలం అని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ శ్రీ మహావిష్ణువుకి విభూతి అన్నది ఇక్కడ నివేదించి ఆ తర్వాత అది ప్రసాదంగా పంచుతూ ఉంటారు. అలాగే ఈ శైవము వైష్ణవము ఈ రెండు వేరు కాదు, అందరం ఒక్కటే. భగవంతుల్లో ఎప్పుడూ కూడా అలా మనము ఈ స్వరూపం ఎక్కువ, ఇది తక్కువ, ఇది గొప్ప కాదు అని భావించకూడదు అన్నది పరబ్రహ్మ స్వరూపం యొక్క ఉద్దేశం. ఈ నిదర్శనాలు ఇక్కడ మనకి చక్కగా కనిపిస్తాయి. ముందు ఈ నిదర్శనం గురించి మాట్లాడుకుంటే పూర్వం ఘంటాకర్ణుడు అని అంటారు, అలాగే ఖండాకర్ణుడు అని కూడా అంటారు. ఈ రాక్షసుడు అంటే చాలా గంభీరంగా చూడటానికి భయంకరంగా ఉంటూ ఉండేవాడు కాబట్టి రాక్షసుడు అనేటట్టుగా అంటూ ఉండేవారు. ఈ రాక్షసుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్ర పఠనం చేస్తూ శివుడంటే చాలా ఇష్టం అనమాట. అలా విపరీతమైన భక్తిలో మునిగిపోయి భగవంతుడికి బలంటే ఇష్టం కదా అని నరబలులు ఇస్తూ ఉండేవాడు. కాబట్టి అతన్ని అందరూ రాక్షసుడు అని భావిస్తూ ఉండేవాడు. అతడు ఎక్కడికి వస్తే అక్కడ అందరికీ భయం. ఆయనకి అనిపిస్తే ఒక మనిషిని చంపేసి నరబలం ఇస్తున్నాను నేను అని చెప్పి భగవంతుడికి సమర్పించడం ఇలా చేస్తూ ఉండేవాడు. కానీ ఇది భగవంతుడికి నచ్చుతుందా? కాదు కదా. ఏదైనా సమర్పించాలి అంటే కల్మషం లేని మన మనసుని సమర్పించుకోగలగాలి. సత్యము ధర్మము పట్టుకుని అలాగే ఎప్పుడూ కూడా మంచి కోసం ఆలోచిస్తున్న భక్తితో కూడుకున్న మనసుని మనం నైవేద్యంగా ఇవ్వాలి, అంతేకాని ఈ బలులు అన్నవి కావు. కానీ అప్పట్లో అలా ఈ రాక్షసుడు చేస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమే ఒక మాట చెప్తాడట, నువ్వు ఇలాగా నరబలి ఇస్తూ ఉంటే ఇది నాకు ప్రీతికరం కాదు, కాబట్టి నువ్వు ఈ పనులు చేయటం మానే, నీకు మోక్షం కావాలి, నీకు ఇంకా మంచి జరగాలి, భక్తి మార్గంలో నువ్వు ఇంకా ముందుకి వెళ్ళాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి అన్నట్టు. ఎందుకు అంటే అప్పటి కాలంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శైవులని వైష్ణవులని వాళ్ళు వేరని వీళ్ళు వేరని ఇలా ఉంటూ ఉండేవిగా. మరి అప్పుడు ఈశ్వరుడు అంటారు, ఇప్పుడు మనం ఏ తిరువల్ల అనే పుణ్యక్షేత్రం గురించి అయితే చెప్పుకుంటున్నామో ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళు, ఇక్కడ స్వామివారు ఉంటారు, శ్రీ మహావిష్ణువుని నువ్వు ప్రార్థించు, నీకు మోక్షం కలుగుతుంది, అంతేకాని ఇలా నరబలులు ఇచ్చి నన్ను ప్రార్థన చేస్తే మాత్రం ఇది జరగదు అని చెప్తారట. అవునా అని అప్పుడు ఈ రాక్షసుడు ఏం చేస్తాడు అంటే ఈ పుణ్యక్షేత్రానికి వస్తాడు. మళ్ళీ ఇక్కడ పూర్తిగా విపరీతమైన భక్తిని చూపిస్తాడు. ఎటువంటి భక్తి అంటే ఇప్పుడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని పట్టుకున్నాడు. అక్కడ ఈశ్వరుడే చెప్పాడు కదా పట్టుకో అని, కాబట్టి పట్టుకున్నాడు. మరి ఇది నేను పట్టుకున్నాను కదా, మళ్ళీ ఇక నేను శివనామము వినదలుచుకోలేదు అని చెవులకి గంటలు పెట్టుకుని తిరుగుతూ ఉండేవాట. మరి ఈ చెవులకి గంటలు అన్నది ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఇక నాకు ఇతరత్ర ఏ నామము వినిపించకూడదు, ఏ భగవంతుడి గురించి ఎవరు ఏది చెప్పినా నాకు వినిపించకూడదు. ఆ గంటలు అలా మోగుతూ ఉంటాయి కదా గాలికి, నేను ఏదైతే ఉచ్చరిస్తూ ఉంటాను, నేను ఏదైతే భక్తి శ్రద్ధలతో అనుకుంటానో అదే నాకు లోపలికి లేకపోతే బయట వినిపించాలి, కానీ ఇక నాకు వేరే ధ్వని వినిపించకూడదు అనేటట్టుగా ఉంటూ ఉండేవాట. అయితే ఇలాంటి వ్యక్తిని మార్చటం అంటే అటు ఈశ్వరుడే వచ్చి నువ్వు శ్రీ మహావిష్ణువుని ఆరాధించు మోక్షాన్ని పొందుతావు అని చెప్పటం. కాబట్టి ఈ వ్యక్తి అంటే ఈ రాక్షసుడుగా ఉన్న ఈ వ్యక్తిలో భక్తి అన్నది పెరిగి ఆ తర్వాత తెలుసుకున్నాడు శివుడన్నా విష్ణువన్నా ఒక్కటే అని. కాబట్టి అతనికి ఘంటాకర్ణుడు అనే పేరు వచ్చేసింది, ఎందుకంటే ఆ గంటలు అన్నవి చెవికి పెట్టుకుని తిరుగుతూ ఉండేవాట. ఇలా ఆయన ఓం నమ శివాయ పఠనం చేశాడు. అలాగే ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో ఈ అష్టాక్షరి మహామంత్రం యొక్క పఠనం కూడా చేశాడు. కాబట్టి ఈ స్థలంలో ఈ తిరువల్ల అనే పుణ్యక్షేత్రంలో అతను మోక్షాన్ని పొందారు అని చెప్తూ ఉంటారు. ఇక అంటే శివుడు వేరు విష్ణువు వేరు అని కాదు అని నిరూపణ చేయటానికే ఇక్కడ ఈ భక్తుడు వచ్చి ఇలా ప్రార్థన చేశాడు. కాబట్టి నేటికి విభూది అన్నది ఇక్కడ ప్రసాదంగా ఇస్తూ ఉంటారు, భగవంతుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మహాభాగ్యం అంటూ భక్తులు స్వీకరిస్తూ ఉంటారు. ఇక మనం ఈ ఆవకాయ అన్నం ఏదైతే స్వామివారి చేత్తో పట్టుకుని ఉన్నారో ఈ ఆవకాయ అన్నం గురించి మాట్లాడుకుందాం. పూర్వం శంకరమంగళ అనే ఒక భక్తురాలు ఉండేది.
ఆవిడ ఏకాదశి వ్రతం తూచా తప్పకుండా చేసేది. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఒక బ్రహ్మచారిని పిలిచి అన్నం పెట్టి ఆ తర్వాత రోజు ఆవిడ భుజించేది. అయితే ఈ క్రమంలో ఒకసారి మళ్ళీ ఒక రాక్షసుడు, అంటే ఇది మనం చాలా పురాతన ఆలం అనమాట, కాబట్టి మనం చాలా పాత కాలపు కథ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే ఈ క్రమంలో ఒకసారి అక్కడ ఒక రాక్షసుడు వచ్చి ఎవరిని రానివ్వకుండా ఈ మహాభక్తురాల యొక్క భక్తిని పాడు చేద్దామని చెప్పి ఏకాదశి వ్రతం ఏదైతే ఉందో ఇది పూర్తి చెయ్యకూడదని చెప్పి అందరినీ అక్కడ చంపేస్తాను అని బెదిరించి కాపలా ఉన్నట్టు. ఆ సమయంలో మరి ఈవిడికి బ్రహ్మచారి దొరకలేదుగా, మరి వాళ్ళకి అన్నం పెట్టకుండా ఈవిడ సేవించదు. ఈవిడ ఏ పద్ధతి అయితే పట్టుకుని ఉందో, అంటే పూజ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎలాగ నేను విడిచిపెట్టాలి అని బెంగపెట్టుకుందట. కాబట్టి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది, స్వామి నువ్వే ఏదో ఒక రకంగా ఏర్పాటు చేయి, కానీ నా ఈ వ్రతం అన్నది పూర్తి కావాలి, అంటే ఒక బ్రహ్మచారి దొరకాలి. కారణం ఏమిటి అంటే ఆ రాక్షసుడు అందరినీ అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చారు. ఆయన సుదర్శన చక్రాన్ని కూడా తీసుకుని వచ్చారు. అయితే సుదర్శన చక్రాన్ని అలా పట్టుకుని రాలేదు, ఎందుకంటే అందరూ పోల్చుకుంటారు కదా. మామూలుగా ఒక పెద్ద అంటే గుణపం లాంటిది, కాకపోతే అంత పెద్దది కాకుండా కొద్దిగా చిన్నదనమాట, అది పట్టుకుని వచ్చేట. వచ్చిన తర్వాత నేను వచ్చాను కదా, నేను బ్రహ్మచారినే, ఇక మీరు నాకు భోజనం పెట్టవచ్చు అన్న వెంటనే ఈ రాక్షసుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ఆయన ఎదురొచ్చేట. అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు ముందు ఎదురుకో, నాతో యుద్ధం చేయి, అప్పుడే నువ్వు లోపలికి వెళ్ళు. సరే, అక్కడ ఉన్నదెవరు? శ్రీ మహావిష్ణువు. ఆయన ఏం చేశారు అంటే ఈ అంటే ఒక గుణపం లాంటిది ఏదైతే తీసుకుని వచ్చారో అది సుదర్శన చక్రంగా మారిపోయి ఈ రాక్షసుణ్ణి అంతం చేసేసి గబగబా, అంటే క్షణాల్లో పని కదా, ఈ సుదర్శనుడిని అక్కడ చక్కగా కడిగేసి, అంటే ఒక నది తీరంలో చక్కగా కడిగేసి మళ్ళీ ఇప్పుడు లోపలికి వచ్చి, ఇప్పుడు నీకు ఎటువంటి ఆటంకాలు లేవు తల్లి, నాకు భోజనం పెట్టు అని అన్నారట. అన్న వెంటనే ఈవిడ కూడా మురిసిపోయి మొత్తానికి ఆ సమయంలో స్వామివారికి నివేదించటానికి ఆవిడ దగ్గర ఉన్న పదార్థాలు పెట్టి, అయితే ఈ రాక్షసుడు అప్పటికే విధ్వంసాన్ని సృష్టించాడు కాబట్టి, అల్లకల్లోలం చేశాడు కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న అరటి తోటలు అన్నీ కూడా నాశనం చేసేసేట. అరటాకులో భోజనం పెట్టడం అన్నది అలవాటు కదా, అందులోనూ బ్రాహ్మణ కుటుంబం కాబట్టి వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆవకాయ అన్నది వేస్తారు. మరి ఇప్పుడు ఆ ఆవకాయ కూడా లేదట, అందుకే ఆవిడ గబగబా ఒక వింత ఆవకాయని తయారు చేసింది. అలా ఆవకాయని తయారు చేసి గబగబా కలిపేసి ఆవకాయ అన్నంలాగా స్వామివారికి నివేదించిందట. మరి అరిటాకులు లేవుగా, అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ అరేక ఆకులు, అంటే ఒక తాటి చెట్టు రకం ఆ ఆకుని తీసుకుని వచ్చి ఆ ఆకు పైన భోజనం అన్నది స్వామివారికి వడ్డించింది, నివేదించింది భక్తి శ్రద్ధలతో. స్వామివారు చక్కగా ఇష్టంగా తిన్నారు. ఇక ఆ ఆవకాయ అన్నం ఎంత నచ్చింది అంటే అది విశేషమైనది, అంటే మనం మామిడికాయతోని చేసుకునే ఆవకాయలు కాకుండా ఏదో ప్రత్యేకత అందులో ఉంది. అది ఇంతగా నచ్చింది కాబట్టి స్వామివారు అది చేత్తోనే పట్టుకుని ఉంటారట. నేటికి మనకి అలాగే దర్శనమిస్తారు. ఆ తర్వాత ఇప్పటికీ కూడా మనం చెప్పుకున్నట్టుగా ఈ అరేక ఆకులలో మాత్రమే ప్రసాదము అన్నది నివేదించటం, అంటే నైవేద్యం అన్నది పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆవిడ్ని దీవించి ఆవిడికి మోక్షాన్ని ఇచ్చారట. అయితే అప్పట్లో ఆవిడకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకుతో పాటు కష్టపడి ఒక చిన్న ఆలయం కట్టింది. స్వామి నువ్వు నన్ను అనుగ్రహించినట్టు ఇంత ఉపకారం చేశావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపోరాదా, అందరినీ ఇలాగే ఆదుకుంటూ ఉండవచ్చు కదా అని అంటే స్వామివారు తన కోసము అక్కడే వెలిసి ఉన్నారనమాట. ఆ సమయంలో ఆవిడ కొద్దిగా కష్టపడి చిన్న ఆలయం లాంటిది ఒకటి నిర్మించింది. ఆవిడ ఆ పరివారంలో వాళ్ళు మోక్షాన్ని పొందారు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత 3000 సంవత్సరాల తర్వాత, అంటే ఈ సంఘటన జరిగిన 3000 సంవత్సరాల తర్వాత, అంటే ఎంత పాత కథో మనం చెప్పుకోవాలి, ఎంత పురాతనమైనదో ఈ ఆలయం మనం చెప్పుకోవాలి. ఈ 3000 సంవత్సరాల తర్వాత ఈ ఆలయాన్ని చేరరాజు చూసిన తర్వాత ఇక్కడ ఈ భక్తురాల్ని ఏ విధంగా స్వామి అనుగ్రహించారు, అలాగే ఘంటాకర్ణుడు అనే రాక్షసుని ఏ విధంగా మార్చారో, ఇక్కడ శ్రీ మహావిష్ణువు అన్న ఈశ్వరుడన్న ఇద్దరు ఒక్కటే అనే నిదర్శనాలు ఏ రకంగా కనిపిస్తున్నాయో ఇంకొక అద్భుతమైన ఆలయాన్ని, అంటే దాన్నే అది చాలా చిన్న ఆలయం కాబట్టి ఒక మంచి ఆలయాన్ని నిర్మిద్దాం అని అనుకున్నారు.
రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారట. అప్పుడు మరి ఒక అద్భుతమైన విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలి అని అనుకున్నారు. కాబట్టి తమిళనాడు నుంచి ఒక శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని వాళ్ళు తెచ్చుకుందాం అనుకున్నారట. మరి అలా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక కొద్ది రోజుల్లో విగ్రహం కూడా వచ్చేస్తుంది. ఆ సమయంలో ఆ రాణిగారికి గరుడు కలలోకి వచ్చాట. ఇంతకీ గరుడు ఎందుకు కలలోకి వచ్చాడు అంటే ఒక విగ్రహం గురించి చెప్పాలి. అయితే ఆయన అంటాడు, ఇక్కడ నేత్రావతి అనే ఒక నది ఉంది కదా దగ్గరలో, ఆ నది ఒడ్డున అక్కడ ఇసుకలో ఒక విగ్రహం మీకు కనిపిస్తుంది, అది శ్రీవల్లభన్ అని అంటారు. అలా శ్రీవల్లభన్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠింప చెయ్యండి. అది సాక్షాత్తు సాగరుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అంటే దీనికి కూడా ఒక పెద్ద కథ ఉంది. సాగరుడు అంటే ద్వారకా నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో, విశ్వకర్మ ఎప్పుడైతే ద్వారకా నగరాన్ని నిర్మించారో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కదా, అంటే సాగర గర్భంలో అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ సమయంలో సాగరుడు శ్రీకృష్ణుడికి శ్రీవల్లభుని యొక్క మూర్తి విగ్రహాన్ని ప్రసాదించేట. శ్రీకృష్ణ పరమాత్మ సాత్యకి ఇస్తారు. ఎప్పుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ తాను అవతార పరిసమాప్తి చేసేసినప్పుడు సాత్యకి దగ్గర ఆ విగ్రహాన్ని పెట్టేశారు. సాత్యకి ఈ ద్వాపర యుగం అన్నది అయిపోతున్న సమయంలో ఆ విగ్రహాన్ని అప్పటి వరకు పూజించి దాన్ని గరుడుకి ఇస్తాట. గరుడు ఆ విగ్రహాన్ని మళ్ళీ పైలోకానికి తీసుకుని వెళ్ళిపోతే ఎలా, భూలోకంలో ఉండాలి కదా అని చెప్పి సమయం వచ్చినప్పుడు అది ఎవరికి ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. అందుకే ఆ విగ్రహాన్ని నేత్రావతి నడి ఒడ్డున అక్కడ ఆయన దాచేయటం జరిగింది. ఈ రకంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, ఆ తర్వాత సాత్యకి, అలాగే గరుడు కూడా ఆరాధించిన శ్రీవల్లభుని యొక్క విగ్రహము ఇది. శ్రీకృష్ణ పరమాత్మ అందుకున్నారు సాగరుడు ఇచ్చినప్పుడు. అటువంటి అద్భుతమైన విగ్రహము. కాబట్టి ఇది ఆ నది దగ్గర ఉంది, మీరు వెళ్ళి దాన్ని తీసుకుని అది ప్రతిష్ఠింప చెయ్యండి, అంతేకాని ఎక్కడి నుంచో వద్దు అన్నారట గరుడు. అలా కల వచ్చిన వెంటనే వెళ్ళి చూశారు, అక్కడ విగ్రహం దొరికింది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠింప చేసే ప్రయత్నం చేశారు. ప్రయత్నం అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే వాళ్ళు ఆ విగ్రహాన్ని చూశారు, కొలతలు అవి తీసుకున్నారు, అక్కడ పెట్టాలని అనుకున్నారు. కానీ ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ విగ్రహం లోపలికి వెళ్ళటం లేదట. అంటే విగ్రహం అక్కడ పెట్టాలి అంటే కుదరడం లేదు. భగవంతుడు వేరేగా నిర్ణయం చేశాడు కదా, అందుకే అలా జరిగింది. అర్చక స్వాములకి ఏమీ అర్థం కావట్లేదట. వాళ్ళు ఆ విగ్రహాన్ని ఇక అలా సరిగ్గా పెట్టలేక ఇక కొంచెం సేపు అయినా విశ్రాంతి తీసుకుందామని అందరం ఆ ఆలయం బయటికి వెళదామని చెప్పి బయటకు వచ్చారట. అంటే పొద్దున్నుంచి వాళ్ళు అలసిపోతున్నారు అది పెట్టడానికి, కానీ కుదరట్లేదు. ఈలోపు వాళ్ళకి వేద పఠనం అన్నది వినిపించింది, మంగళ వాయిద్యాలు అన్నవి లోపల నుంచి వినిపిస్తున్నాయి. ఇదేంటి ఇలా వినిపిస్తోందని లోపలికి వెళ్ళి చూస్తే చక్కగా ఆ విగ్రహాన్ని ఎవరో ప్రతిష్ఠింప చేశారు. మనకి దీనికి కారణం ఎవరు అంటే వేదవ్యాసుల వారు, అలాగే దూర్వాస మహర్షి వారు వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్తారన్నమాట. అలాంటి మహానుభావులు అందరికీ కనిపిస్తారా? కనిపించరు, కానీ వాళ్లే వచ్చారు అని చెప్తారు. ఎందుకు అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆలయం కదా, కాబట్టి అక్కడ ఋషులు మునులు అందరూ వచ్చి స్వామివారిని అంటే కొలుచుకుంటూ ఉండేవారు, పూజించుకుంటూ ఉండేవారు. కాబట్టి వాళ్ళు వచ్చి అలా అక్కడ స్థాపించి వాళ్ళు వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోకముందు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలుసు కదా స్వామి ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ అరేక ఆకు ఏదైతే ఉందో ఆ ఆకు మీదే అరటి పళ్ళు అన్నవి నివేదన చేశారు. ఆ స్త్రీమూర్తి అరటిపళ్ళు కూడా పెడదాం అనుకుంది పాపం. కాకపోతే రాక్షసుడు అన్ని విధ్వంసం చేసేశాడు కదా, అరటి తోటలు అన్ని పూర్తిగా పాడు చేసేశాడు. అందుకే పెట్టడానికి లేదు. ఆమె మనస్సులో ఆ ఆలోచన మాత్రం ఉంది. అందుకే ఆ కోరిక తీరాలిగా. అందుకని అరటిపళ్ళు, అప్పటి నుంచి కూడా అరటిపళ్ళు నిత్యము అక్కడ నివేదన చేస్తారు. ఇంతేకాకుండా భారతదేశంలో ఈ అరటి తోటలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే మనకి తిరువల్ల అని చెప్తారు. ఇక్కడ నుంచి చాలా అరటిపళ్ళు అన్నవి మనకి ఎగుమతి దిగుమతి ఇవి అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చుట్టూ అరటి తోటలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ భక్తురాలి యొక్క ప్రేమ భక్తికి భగవంతుడు లొంగిపోయి నేటికి ఈ అరేక అనే ఆకు మీదే ఆయనకి నివేదన అన్నది జరుగుతుంది. అరటిపళ్ళు పెట్టడం జరుగుతుంది. స్వామివారు చక్కగా ఆవకాయ అన్నాన్ని ఎంతో ప్రేమగా పుచ్చుకున్నట్టుగా ఆ విగ్రహం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతేనా? ఇందాక మనం ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రతిరోజు కథకళి నృత్యాన్ని ప్రదర్శింపచేస్తారు. ఈ తిరువల్ల అన్నది కేరళ రాష్ట్రంలో ఉంది కదా, అందుకనే కథకళి అని అనడానికి కాదు. ఇక్కడ ఒకానొక సమయంలో
మనకి చాలామంది మహాభక్తులు ఆళ్వార్లు ఉంటూ ఉండేవారు కదా. అలాగా మనకి విశ్వమంగళ అనే ఒక మహాభక్తుడు అనమాట. ఆయన్ని బిల్వమంగళ అని కూడా అంటూ ఉండేవారు. ఆయన ఒకసారి ఆలయానికి వచ్చారట. ఆలయానికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలని లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకి స్వామివారు కనిపించలేదు. అంటే అలా విగ్రహం అయితే ఉంటుంది, కానీ మహాభక్తులకి అందులో నిజంగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు కదా, కానీ ఈయనకి కనిపించలేదట. ఈయన కనిపించింది స్వామి ఇక్కడ లేరు, అంటే ఏదో విగ్రహం ఉంది కానీ అది లోపల స్వామి లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి బయట అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ కథకళి నృత్యం చేయటానికి ఆలయానికి ఒకళ్ళు వచ్చారు. అంటే కేవలం ఒకళ్ళు అని కాదు, కొంతమంది ఒక గుంపు వాళ్ళు అలాగా చేస్తున్నారట. స్వామి నించుని చూస్తున్నారు. ఏ రూపంలో అంటే ఒక బ్రహ్మచారి రూపంలో చూస్తున్నట్ట. అలా చూస్తున్నప్పుడు ఈయన పోల్చుకున్నారు. అక్కడ చూస్తుంది ఎవరో కాదు, స్వామివారు, శ్రీ మహావిష్ణువే అని. దగ్గరగా వెళ్ళి చూద్దాం అనుకున్నారట శ్రీ మహావిష్ణువుని. పోల్చుకున్నారు, వారికి అటువంటి దివ్య శక్తులు ఉన్నాయి కాబట్టి. శ్రీ మహావిష్ణువు చూసి గబగబా మళ్ళీ లోపలికి వచ్చేసారట. అప్పుడు అలిగారట, ఏంటి నువ్వు, నేను ఎంతో ఆనందిస్తున్నాను ఆ నృత్యం చూసి, నువ్వు వచ్చావు అంతా పాడు చేసేసావు, నన్ను కనిపెట్టేశావు, ఇక నేను అక్కడ ఎలా నుంచుంటాను, ఎలా చూస్తాను, అందుకని నేను వచ్చేసాను, అనవసరంగా నా ఆనందాన్ని పాడు చేశావు అని విసుక్కున్నారట. అయ్యో స్వామి, మీకు అంతా ఆనందమా, అయితే మీరు ఎందుకు బయటికి వెళ్ళి మరి అలా చూడాలి, అంటే ఎవరో రావాలి చూడాలి, మీకెందుకు, మేము రోజు ఏర్పాటు చేస్తామని అప్పుడు ఆ భక్తుడు చెప్పిన తర్వాత అక్కడ ప్రతిరోజు, అప్పటి నుంచి ప్రతిరోజు కథకళి నృత్యం అన్నది సాయంత్రం ప్రదర్శన అన్నది ఉంటుంది. ఇది స్వామివారికి నివేదన. కారణం ఏమిటి అంటే స్వామివారికి చాలా ఇష్టం అని ఆయన చెప్పారు. నాకు చాలా ఆనందము ఈ నృత్యం చూస్తుంటే అని ఆయన చెప్పారు. నా ఆనందాన్ని మీరు పాడు చేశారు అని బాధపడ్డారు. కాబట్టి ఇప్పుడు స్వామివారికి నిత్యం ఆనందాన్ని అందించటం కోసం నేటికి కథకళి నృత్యం అన్నది అక్కడ చేస్తూ ఉంటారు. ఇన్ని నిదర్శనాలు కనిపించిన ఈ తిరువల్ల అనే పుణ్యక్షేత్రం కేరళ రాష్ట్రంలో మనకి కొట్టాయంకి దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయము. అద్భుతమైన ప్రదేశం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చుట్టూ అరటి తోటలు, అసలు అరటి పళ్ళు అక్కడ ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి. అలా కొన్ని పుణ్యతిథుల్లో అయితే మనం చెప్పుకున్నాం మొదట్లో 12,001 ఇది లెక్క, ఈ అరటి పళ్ళను నివేదిస్తారు స్వామివారికి. అలాగే ముందులో మనం చెప్పుకున్నట్టుగా పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారిని బ్రహ్మచారి రూపంలో మనం చూడవచ్చు, ఆ తర్వాత గృహస్థుని రూపంలో, ఆ తర్వాత సన్యాసి రూపంలో. ఇలా ఇంతమందికి అనుగ్రహాన్నిచ్చి రాక్షసుల్ని కూడా మార్చి భక్తుల్ని ఆదుకుని, అలాగే భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్ని రూపాలు ఒక్కటే అనే నిదర్శనం కూడా మనకి ఈ పుణ్యక్షేత్రంలో కనిపిస్తుంది. శివుడు వేరు విష్ణువు వేరు అన్న మాట నాకైతే ఇష్టం లేదని శివుడు చెప్పటం, విష్ణువు చెప్పటం, ఇక్కడ మనకి ఆ నిదర్శనం కూడా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పే మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. అద్భుతమైన ఈ దివ్య దేశం, 108 దివ్య దేశాల్లో ఈ తిరువల్ల ఒకటి. ఎప్పుడైనా కేరళ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీని దర్శనం మనం చేసుకుందాం. నమస్తే.